చేయలేకపోతున్నాను. ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసే అనుభవం ఈ దినాల్లో నేను కోల్పోయినాను ప్రభువా. ఎల్లప్పుడూ లోకములో మనుష్యులు ఏది ఆచరిస్తున్నారో, ఏది దాని గురించి పరిగెడుతున్నారో, నేను దాని గురించి అన్వేషించు పరిగెడుతూ ఉన్నాను. ఇదిగో అన్యుల యొక్క కలంకము నాలో పరిగెడుతూ ఉంది. నీ యొక్క దైవ భక్తులు నేను కోల్పోయినా, నీ రక్తంలో కడగబడిన నేను నీ పునరుద్ధాన శక్తి లేకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నా. ప్రతి దానికి కలవరముతో, ప్రతి విషయానికి భయముతో, ప్రతి దానికి అవిశ్వాసముతో బ్రతుకుతున్న నా క్రైస్తవ జీవితంలో ప్రభువా ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి కనుక నాకు జ్ఞానము కావాలి. నీ పరలోక జ్ఞానము లేనిదే ఈ దినాలు నేను బ్రతకలేను ప్రభువా అని నిన్ను నీవు సరి చేసుకొని ప్రభు సన్నిధిలో నీవు నిలబడగలిగితే దేవుడు పునరుద్ధాన శక్తి చేత మరలా నిన్ను గ్రహింప శక్తిని కలగజేస్తాడు. దేవుని బిడ్డలు ఈ గ్రహింపులోనికి రావాలి. యేసయ్య బిడ్డలు ఈ గ్రహింపులోనికి రావాలి. ఈ వివేచనతో బ్రతకాలి. ఈ యొక్క అద్భుతమైన జ్ఞానములో బ్రతకాలి. ప్రియులారా, ఈ లోకములో ఉన్న జ్ఞానము అవి విశ్వాసులైన భక్తిపరులైన వారందరినీ కూడా గుడ్డితనములో కలగ చేయడానికి అపవాది అనేకమైన ప్రతిపాదనలు పెట్టి ఉన్నాడు. అందువలన దేవుని బిడ్డలు గ్రహించాలి. ఈ రోజు దేవుని మాటను గ్రహించలేకపోతున్నావు అంటే నువ్వు గుడ్డితనములో ఉన్నావు. దేవుని యొక్క సన్నిధి నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే నువ్వు ఆల్రెడీ విశ్వాసం అనే మందు మతంలో నువ్వు ఉన్నావు. అందువలన నీకు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు నీకు చెప్పినా నిన్ను నీవు గ్రహించలేకపోతున్నావు. ఆల్రెడీ నీ యొక్క పునరుద్ధాన శక్తి నువ్వు కోల్పోయన్నావు. మరలా దేవుడు అంటున్నాడు, ఈ పునరుద్ధాన శక్తి మరలా నీకు నేను పుట్టించగలను, నిన్ను స్థిరపరచగలను, నిన్ను బాగు చేయగలను. నువ్వు కోల్పోయిన దాన్ని నువ్వు మరలా పొందుకోగలుగుతావు. కనుక నీవు ఒకవేళ చచ్చినా సరే పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని గ్రహించి ఆయన గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలిగితే నా దేవుడు నీకు పునరుద్ధాన శక్తినిస్తాడు.